హీరో రాజ్ తరుణ్ కు వేరే అమ్మాయిలతో రిలేషన్ కు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపింది లావణ్య. రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకున్న విషయం వాళ్ళ పేరెంట్స్ కు కూడా తెలుసని చెప్పింది. తనని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. కావాలని తనను డ్రగ్ ఎడిక్ట్ గా క్రియేట్ చేస్తున్నారని మండిపడింది లావణ్య. నన్ను ఇప్పుడు ఫైనల్గా తను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు, వదిలించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు. మాల్వి మల్హోత్రాతో అఫేర్ ఉంది, అది 100% నిజం. నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అతను ఒకవేళ డైరెక్ట్గా నేను ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది నాకు అని చెప్పున్నా నేను వదిలేసేదాన్ని. కానీ నన్ను తప్పుడు దాన్ని చేసి అతను వెళ్ళిపోతే నేను బతకలేను సొసైటీలో తలెత్తుకొని. ఈ డ్రగ్స్ కేసుకి దానికి కూడా నాకు సంబంధం లేదు. ఒక అమ్మాయిగా నేను ఎంత భరించకూడదో అంత భరించి హెల్త్ చూసేస్తున్నాను. మేము ఒక 14 ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నామండి. అండ్ 11 ఇయర్స్ నుంచి టుగెదర్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం. గుడిలో తాళి కట్టడం అయితే జరిగింది. కాకపోతే పెద్దవాళ్ళ లవ్ మ్యారేజ్ అవ్వడంతో రిజిస్టర్ అనేది చేసుకోలేదు. సో అతని కన్సిడరేషన్లో లివ్ ఇన్ రిలేషన్షిప్పే అంటే ఐ అగ్రీ టు దట్ పాయింట్. మాల్వి వచ్చిన తర్వాత డిస్టర్బెన్సెస్ వల్ల నాతో మాట్లాడడం మానేశాడు. అంటే గొడవలు అయ్యేవి మాకు. మరి ఆమెకి నేనుంటే ఏం ప్రాబ్లమో నాకు తెలియదు. ఒకవేళ ఒక కపుల్కి అఫేర్ ఉన్నా సరే అతని లైఫ్లో ఏది ఉందో అది యాక్సెప్ట్ చేసి మరి ఆ ఉమెన్ ఉండాలి. అంత ఓపెన్గా ఉన్నప్పుడు ఒక 1 మంత్ తర్వాత ఆమె రాజ్కి ప్రెషర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దట్ లావణ్య షుడ్ గో, వై యూ సీ స్టేయింగ్ అన్న దగ్గర. సో అది నాకు రాజ్ ఇండైరెక్ట్గా గొడవ పడేవాడు నాతో. సో అది చాలామంది దాంట్లో మైండ్ గేమ్స్ ఉన్నాయండి. టాంట్ చేయడమో, లేకపోతే నాకు కోపం ఉందనో, లేకపోతే నాకు పొగరుందనో మైండ్ గేమ్స్ అన్నది జరిగింది. అండ్ ఒక 10 మెంబర్స్ వరకు పీపుల్ ఉన్నారు. ఒక్కొక్కరిని ఏంటి అని కట్ చేసుకుంటూ వస్తే నాకు మస్తానికి వి బోత్ గాట్ ప్లేడ్ అని అనిపించింది. జస్ట్ బికాజ్ ఆఫ్ సర్వైవల్ వాటి కోసం నేను మస్తాన్ విక్టిమ్స్ అనే చెప్తాను. లేదు ఇప్పుడు ఒక ఇల్లీగల్ అఫేర్ పెట్టుకోవడానికి ఎవరు కేసు పెట్టి చేయరు. సో అండ్ అది కోర్టులో ఉంది, నేను ఫైట్ చేస్తున్నాను. కోర్టులో ఉన్నదని ఇంక అడగొద్దు ప్లీజ్. ఏవండి, నన్ను వదిలించుకోవాలి అదే రీజన్ అయితే 10 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే రాజ్ తరుణ్ మరి మీడియాలో మరి అరెస్ట్ అయిన రోజు ఎందుకు వచ్చి చెప్పలేదు ఇదే మాట రాజ్ తరుణ్ ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు? అప్పుడే చెప్పేసి ఉంటే జైలు నుంచి బయటకు వచ్చాక కూడా ఇదంతా ఉండేది కాదు కదా. లేదండి. ఇప్పుడు అతని మీద కోపంతో అన్యాయంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అతను ఎవరైనా జాయింట్ అలా స్మోక్ చేసినా అలా వెళ్ళిపోతాడు. ఈజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నాకు రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేనండి. నేను ముసల్దాన్ని అయిపోయినా అతనే కనిపిస్తాడు అంతే.